Hi. Hello. Welcome to Try with Desi Talks. I hope you guys are doing great. Yeah. And This video is all about a dog. How they hear people. ఇంగ్లీష్ ఏంట్రా? అసలు యుఎస్ లో డాగ్స్ ఎలా ట్రీట్ చేస్తారు దాని గురించి మాట్లాడబోతున్నాం అన్నమాట. సో డాగ్స్ ని ట్రీట్ చేయడం ఏంటి యుఎస్ లో అనుకుంటున్నారా? అస్సలు మామూలుగా ట్రీట్ చేయను. వాటికి ఉండే లాయల్టీ ఏంటి సార్ అది? సారీ లాయల్టీ రాయల్టీ. ఇక్కడ పిల్లల కంటే లేకపోతే మనుషుల కంటే డాగ్స్ ని చాలా ప్రేమిస్తారు. ఎట్లా అంటే వాటికి ఇంకా స్కూల్ పిల్లల్లాగా వాళ్ళని తీసుకెళ్లడం, ఇంకా వాటికి చాలా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు దాని గురించి చెప్పబోతున్నా ఏమేమి ఉంటాయి వాళ్ళకి, ఏమేమి కేర్ చేస్తారు. అసలు వాళ్ళు నిజం చెప్పాలంటే ఇందాకే బయటకు వెళ్ళొచ్చాను. సో వాళ్ళు ఎలా అంటే ప్రతి స్ట్రీట్ లో నేనైతే ఒక 10 డాగ్స్ చూస్తాను అన్నమాట. అన్ని డాగ్స్ ఇక్కడ చూస్తుంటే బాబోయ్ అసలు మనుషులు కనిపించలేదు అనమాట. లైక్ ఈజీగా ప్రతి హౌస్ లో డాగ్ ఉంటది. బికాస్ ఇట్స్ లైక్ చిల్డ్రన్ కన్నా డాగ్ ఇంపార్టెంట్ అన్నట్టు ఉంటారు. డాగ్ ముఖ్యం మిగిలి అన్నట్టుంటారు. ఇక్కడ ఏంటంటే వాటిని ప్యాంపర్ చేస్తారు. ఎట్లా అంటే పిల్లల్ని ప్యాంపర్ చేస్తారు కదా, పక్కన కూర్చోబెట్టుకొని వాటితో ఆడుకోవడం, లేకపోతే వాటికి టాయ్స్ కొని పెట్టడం, లేకపోతే వాళ్ళకి డ్రెస్సెస్ వేయడం, అట్లా ప్రతి ఒక్కటి ఉంటాయి అన్నమాట వాళ్ళకి. సో ఎట్లా అంటే ఇంకా బెడ్ల మీద ఎక్కుతాయి, ఎలా అట్లా ఆడుకుంటా ఉంటాయి. సో బేసిక్ గా అదొక ఇంట్లో మనిషిలాగే అయిపోతాయి అన్నమాట. ఇంకా అవి ఏమన్నా ఒక్క ఛాన్స్ ఇస్తావా ఏమైనా అయినా ఇంకా దానికి హాస్పిటల్స్ అని ఒక బిల్లులు, మళ్ళీ అది వాళ్ళకి తినడానికి డబ్బులు ఉండవు. నేను బేసిక్ గా ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నేను ఒక ఏమంటారు రోడ్ సైడ్ వెళ్తారు కదా, ఏమంటారు హోమ్లెస్ వాళ్ళని చూసాను అనమాట. వాళ్ళకి తినడానికి కనీసం బర్గర్ కి $3 బర్గర్ కి కొనడానికి డబ్బులు లేవు. బట్ వాళ్ళు డాగ్ ని పెంచుకొని పక్కన తీసుకెళ్తున్నారు. అంటే అది నార్మల్ డాగ్ కూడా కాదు, దాని కాస్ట్ ఉంటది, బానే ఉంటది. సో అంత ప్రయారిటీ అన్నమాట దానికి. సో ఇట్స్ ఇక్కడ చాలా ఎక్కువ. ఇంకా అసలు వాటికి అయితే సపరేట్ క్లాజెట్స్ కూడా ఉంటాయి. ఇట్స్ లైక్ దే హ్యావ్ దేర్ ఓన్ అవుట్ ఫిట్స్, మ్యాచింగ్ అవుట్ ఫిట్స్. మళ్ళీ లైక్ ఈవెంట్స్ కి హాలోవిన్ అవుట్ ఫిట్స్ అంట, లేకపోతే క్రిస్మస్ అవుట్ ఫిట్స్ అని. వాటికి అబ్బా ఎంత క్యూట్ ఉంటాయి తెలుసా. ఆ డాగ్స్ అవుట్ ఫిట్స్ చూస్తే డాగ్ అయినా పుట్టి ఇక్కడ వచ్చేసి ఉండి గ్రీన్ కార్డ్ వాళ్ళ ఇంట్లో పడిపోయి ఉండే ఎంత ప్యాంపరింగ్ దొరుకుతుందండి అనిపిస్తుంది. అసలు ఎప్పుడు అసలు వేసుకెళ్ళి నాకు తెలిసి మేము ముగ్గురం ఒక్కసారి కూడా స్పా చేయించుకోలేదు పార్లర్ లో. అదే వాటికి అసలు స్పానే చేయించుకోలేదు. బట్ వాటికైతే సపరేట్ గా స్పా అంట, గ్రూమింగ్ అంట, అంటే లైక్ గోల్డ్ కట్ చేయడం, ఇంకా హెయిర్ ట్రిమ్ చేయడం, హెయిర్ ట్రిమ్ చేయడం, ప్రతి ఒక్కటి ఉంటాయి అనమాట. ఇంకా అరౌండ్ నాకు తెలిసి హెయిర్ ట్రిమ్ చేయడం పెద్ద పెద్ద డాగ్స్ కి అయితే అరౌండ్ $70 to $100 అట్లా అవుతుంది. చిన్న డాగ్స్ కి వచ్చేసి 40 అట్లా అవుతుంది అనుకుంటా. అండ్ నెయిల్స్ కట్ చేసిన అనుకో 10 to 20 అంట. ఇవన్నీ లైక్ ఇట్లా స్ట్రీట్స్ లో నడుస్తూ ఉంటే వాటికి సపరేట్ గా ఒక స్పా అరేంజ్ చేసి ఉంటది బయట. లైక్ ఏంటా చూస్తే సపరేట్ గా నెయిల్స్ కంటే ఇంతంట, మళ్ళీ హెయిర్ ట్రిమ్ చేయడానికి అదంతా దానికి సపరేట్ ఏమంటారు సపరేట్ సెలూన్స్ మళ్ళీ స్పా, గ్రూమింగ్ అంతా. బాబాయ్ ఇట్స్ అసలు మనుషులు కన్నా వాటికి ఎక్కువ. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. అంటే ఇక్కడ బేసిక్ గా ఇప్పుడు ఈ మధ్య మనుషులు ఎందుకు మన ఇండియాలో కూడా అలవాటు చేసుకొని పెంచుకుంటున్నారంటే, ఇక్కడ ప్రతి ఒక్కరికి న్యూక్లియర్ ఫ్యామిలీ అయిపోయింది. అందరూ సపరేట్ గా ఉంటున్నారు. అందరికి డిప్రెషన్స్, లేకపోతే ఫ్యామిలీ వాళ్ళు పట్టించుకోకపోవడం,
అందరూ లైక్ 1 or 2 సింగిల్స్ గా ఉండడం అట్లా. అంటే ఇంకా దాని వల్ల ఏమైతుందంటే అదొక రెస్పాన్సిబిలిటీ, అదొక బాగా చూసుకుంటది డాగ్ అయితే, చాలా లాయల్ గా ఉంటది. సో అందుకని చాలా ప్రయారిటీ ఇస్తారు అన్నమాట డాగ్ కి. వాటికి ఇంకా రోజు వాటికి పిల్లల్ని ఎలా పెంచుతామో అలా పెంచడం. సో అవి కూడా చాలా మామూలుగా ఇవ్వరండి అసలు. వాటికి చూపించే ప్యాంపరింగ్ మనకి ఇంత చూపించినా అసలు హ్యాపీగా బతికేస్తాం అనిపిస్తుంది. ఎంత బాగా చూసుకుంటారు. మన ఇండియాలో చాలా తక్కువ లైక్ డాగ్స్. ఈ మధ్య ఏమంటారంటే స్తోమత ఉన్న వాళ్ళకి, ఓపిక ఉన్న వాళ్ళకి అలా పెంచుకుంటున్నారు అనమాట. ఇంకా రీసెంట్ గా మిడిల్ క్లాస్ లో కూడా పెంచుకుంటున్నారు. బట్ ఇవన్నీ మనం రూల్స్ అవన్నీ ఫాలో అవ్వము. విల్ బి లైక్ ఓకే మనం డాగ్ పెంచుతున్నామా, మంచిగా చూసుకుందాము, మంచి ఫుడ్ ని ఇచ్చేస్తే దట్ ఈస్ ఓకే అనుకుంటాం. బట్ అంతేగా అంతేగా అలా కాదు, పెట్టి ఇన్సూరెన్స్ అంట మళ్ళీ. వాటికి సపరేట్ ఫుడ్, బయటకి వెళ్ళి కొంటారు సపరేట్ ఫుడ్. వాటికి మళ్ళీ ఇంట్లో కెమెరాస్, మళ్ళీ ఒక హౌస్ పెడతారు, వాటికి డ్రెస్లు, అవి అన్నీ ఇంకా మనుషులే అన్నమాట. ఇంకా వాళ్ళ ఇంట్లో మనుషులు ఉన్నట్టే ఉంటారు. అసలు మనకి ఇండియాలో మనుషులకి ఇన్సూరెన్స్ ఉంటుందో లేదో తెలీదు. బట్ ఇక్కడ డాగ్స్ కి కూడా ఇన్సూరెన్స్ ఉంటది. ఇక్కడ $20 to $80 అన్నమాట 6 months కి. సో మన ఇన్సూరెన్సే ఉండదు నిజం చెప్పాలంటే. మనకి ఇన్సూరెన్స్ యా మనం అంటే మన స్టూడెంట్ ఇన్సూరెన్సెస్ ఉంటాయి. బట్ వాటికి కూడా ఇన్సూరెన్స్ అంటే వాళ్ళు ఇంకా వాళ్ళకి చాలా ఏం చెప్పనవసరం. వాళ్ళకి చాలా ఉండాలి, మనసు ఉండాలి, ఓపిక ఉండాలి. నిజం చెప్పాలంటే డాగ్స్ పెంచాలంటే చాలా ఓపిక ఉండాలి. బట్ ఎందుకు వాటి ఈవెంట్స్, బర్త్డే పార్టీ వచ్చింది అనుకోండి, డాగ్ బర్త్డే పార్టీ అసలు ఎంత గ్రాండ్ గా చేస్తారు. వాటికి సపరేట్ గా బేక్ చేస్తారు కేక్, అండ్ చుట్టూ ఉన్న డాగ్స్ ఇన్వైట్ చేస్తారు. లైక్ ఒక ప్లే టైం లాగా సోషలైజ్ చేయడానికి డాగ్స్ ని ఇన్వైట్ చేస్తారు. మళ్ళీ దట్టు వాటికి డే కేర్ కూడా ఉంటది. ఇక్కడ ఏంటంటే చిల్డ్రన్ కి డే కేర్ ఉంటది. ఒక సర్టెన్ మేబీ అరౌండ్ 2 to 3 అనుకుంటా, ఐమ్ నాట్ షూర్. 2 to 3 years వచ్చినప్పుడు దే విల్ సెండ్ టు ద డే కేర్. అండ్ వాళ్ళు మొత్తం చూసుకుంటారు. లైక్ ఒక రొటీన్ ఫిక్స్ చేస్తారు. లైక్ దిస్ టైమ్ యూ నీడ్ టు హ్యావ్ ద ఫుడ్, అండ్ దిస్ టైమ్ యూ నీడ్ టు స్లీప్, అండ్ దిస్ టైమ్ అలా చేయాలి, అండ్ యూనిట్ బీ క్లీన్ అన్నట్టు అవన్నీ చేస్తారు. లైక్ అలానే డాగ్స్ కి కూడా డే కేర్ ఉంటది. దే గోన్ లీవ్ దేర్, అండ్ వాటికి దిస్ ఈస్ ద ప్లే టైమ్, అండ్ దిస్ ఈస్ ద హౌ యూ నీడ్ టు ట్రీట్ ద పీపుల్, అండ్ దిస్ ఈస్ హౌ యూ నీడ్ టు బీ పూప్ కానీ కైండ్ ఆఫ్ అవన్నీ నేర్పిస్తారు. కెమెరాస్ లో కూడా చూసి వాళ్ళు లైక్ ఫోన్ చూస్తూ ఉంటారు అన్నమాట. కెమెరాస్ లో పిల్లలకు కూడా నాకు తెలిసి 20 years బ్యాక్ పిల్లలకు కూడా లేదంట ఆ సిస్టమ్. లైక్ పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు కెమెరాస్ చూడటం ఆ సిస్టమ్ లేదు. బట్ ఇప్పుడు ఏంటంటే డాగ్స్ కూడా సపరేట్ డాగ్స్ కి కోసమే కెమెరాస్ పెడుతున్నారంటే ఇంకా అర్థం చేసుకోవాలి వాట్ అంటే ఎంత ఇంపార్టెంట్ డాగ్స్. లీవ్ అబౌట్ ద కెమెరాస్, వాటి అవి కూడా లైక్ దే ఆర్ యాక్ట్ చేస్తున్నాయి. దే హ్యావ్ ద సెపరేట్ సోషల్ పేజ్ ఆల్సో. ఇట్స్ ఈస్ వెరీ వెరీ గుడ్ థింగ్. అవి ఎంతో క్యూట్ ఉంటాయి. సో మేము అట్లా వాకింగ్ కి వెళ్తున్నప్పుడు కుక్కటి దే విల్ బి వెరీ వెరీ హెల్దీ. ఎంత కుక్కటి దే విల్ బి వెరీ వెరీ హెల్దీ. ఎంత బొద్దుగా, ఎంత ఫర్ని మంచి, దే ఆర్ వెరీ గుడ్. అసలు ఎంత క్యూట్ ఉంటాయి. ఐ వాంట్ గెట్ ఎ పిక్ విత్ దట్. బట్ అన్ఫార్చునేట్లీ మనం వెళ్ళి ఎట్లా పట్టుకుంటే అట్లా చేయడానికి అవ్వదు. అండ్ ఇక్కడ యుఎస్ లో ఏంటంటే ఇలా వాకింగ్ వాటిని తీసుకొస్తూ ఉంటారు కదా. దెన్ అక్కడ రోడ్ మీద ఏమన్నా అవి పూప్ చేసిన దే నీడ్ టు టేక్ విత్ దేర్ ఓన్ హ్యాండ్స్, అండ్ దే హ్యాడ్ ద సపరేట్ డస్ట్బిన్. అది మంచి సపరేట్ డస్ట్బిన్ ఉంది, అండ్ ఆ డస్ట్బిన్ లోనే అది వేయాలి. అది సో అంటే ఇంకోటి ఏంటంటే ఇక్కడ అడ్వాంటేజెస్ ఏంటంటే వాళ్ళకి ఆ డాగ్స్ కి ట్రైనింగ్ చేస్తారనమాట. అంటే ఏంటంటే బయట తిప్పడం. సో ఇప్పుడు సపోజ్ కొత్త డాగ్ వచ్చింది వాళ్ళ ఇంటికి, వచ్చినప్పుడు వాటికి ట్రైనింగ్ ఇస్తారు అనమాట. అంటే బయట జనాల్లో వెళ్ళినప్పుడు ఏం హామ్ చేయకుండా వాళ్ళు మంచిగా చూసుకుంటారు. లైక్ ఏం హామ్ చేయకుండా అలా ట్రైన్ చేస్తూ ఉంటారు. ప్రతిరోజు ట్రైన్ చేస్తారు అనమాట.
సో అదేంటంటే నేను రీసెంట్ గా మాల్ లో చూసాను వాటిని అక్కడ ఉంచోబెట్టి నేను అనుకున్నాను లైక్ ఇది ఏమన్నా సేల్ లో ఉందా ఏంటి అసలు అక్కడ ఎందుకు పెట్టారు దాన్ని అని చెప్పి నేను వదిలేసాను అనమాట ఇలా అలా. బట్ అదేంటంటే అట్లా ఎందుకు పెట్టారంటే సో అది ఇంకా ఫ్యూచర్ లో ట్రైన్ అవుతుంది. సో ఇంకే ఇప్పుడు ఎవరైనా అటు ఇటు వెళ్తున్నా అరవదు. సో ఎవరికి హామ్ చేయదు. సో అది చాలా పనికొస్తుంది అనమాట. ఇప్పుడు సపోజ్ మోటల్స్ లో వెళ్ళినా అట్లా వెళ్ళినా వాటికి సర్వీస్ డాగ్స్ అని నేమ్ ఉంటది అనమాట. వాటికి ఒక సర్టిఫికేట్స్ అలాంటివి ఉంటాయి అన్నమాట, ప్రూఫ్స్. సో అది కనుక వాళ్ళు చూపించారనుకో హోటల్స్ లో ఎలా చేస్తారనమాట. వాళ్ళకి ఏం ఫీ ఉండదు. నార్మల్ పెట్స్ కి అయితే $25 ఆర్ 40 అంటే ఇంకా దాని మోటల్స్ లో కాస్ట్ బట్టి ఉంటుంది. నార్మల్ అయితే ఫీజు ఉంటుంది, దీనికి ఫీజు ఉండదు అనమాట సర్వీస్ డాగ్స్ కి. సో అదొక అడ్వాంటేజ్ వాళ్ళని మంచిగా ట్రైన్ చేస్తే. నాకైతే చిన్నప్పుడు చాలా ఎక్స్పీరియన్స్ జరిగినాయి. లైక్ కుక్క, నేను సైకిల్ దొక్కినప్పుడు కుక్క వెంట పట్టడం, లేకపోతే స్ట్రీట్ డాగ్స్ అనుకో నాకు ఏంటి అటాక్ చేసింది కూడా నా మీద. నా ఫ్రెండ్ వాళ్ళ కుక్కే అటాక్ చేసింది, ఏది చైన్ నింపుకొని వచ్చి మరి. సో అది అయిందా, బాగైందా, ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. సో అప్పటి నుంచి నాకు చాలా భయం అన్నమాట. ఇక్కడ ఏ కుక్క చూసినా భయం. కానీ ఇక్కడ కుక్కలు ఏంటంటే చెప్పాను కదా ట్రైన్ చేస్తారని చెప్పి, సో ఏం హామ్ చేయవు చాలా వరకు. 80-90% హామ్ చేయవు. సో అది సేఫ్ చాలా వరకు. మనం భయపడతాం కదా. అది ఇండియాలో అనుకో ఎవరు ఏం ట్రైన్ చేయరు. సో ఏదైనా ఇంటికి వెళ్ళామంటే అది అంటే దెబ్బ కురకడం నేనైతే అసలు ఇంకా అక్కడికి వెళ్ళను ఇంకా. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ మంచి అగ్రెసివ్ ఉంటాయి డాగ్స్ ఇండియాలో. బట్ ఇక్కడ లోపల అగ్రెసివ్నెస్ ఉన్నా బట్ అది కూడా యాక్ట్ చేస్తే అనుకుంటా లైక్ కామ్ గోయింగ్ గా చిల్డ్ గా ఉంటాయి. దానికి ఫేస్ యూజ్ చేస్తే తెలిసిపోతుంది. అవును. సో జస్ట్ వీ వాంట్ గివ్ యూ ఫ్యూ ఇన్ఫర్మేషన్ అబౌట్ దిస్ డాగ్స్, ఎలా చేస్తాయి ఏంటి అని. లైక్ హౌ వి ఫీల్ లైక్ ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అసలు ఏంటి అని చెప్పి చెప్తామని. సో ఈ వీడియో సో thank you for watching and I hope you guys dislike the video. Share, subscribe. Like, to our channel. share and subscribe to our channel, and thank you for bearing with us. Thank you so much. Bye bye. Love you all. Bye.